మహిమ దీవెనలు ఆశీర్వాదములు మెండుగా దేవుడు మనకెల్లరకు దయచేయునుగాక. ఆమేన్. చదవబడిన వాక్య భాగంలో సంఘము యొక్క ప్రార్థన, రాకడకు సిద్ధపడుచున్న రాకడ సంఘము లేక వధువు సంఘము, పెళ్లి కుమార్తె సంఘం యొక్క ప్రార్థన ఏమిటంటే, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరుగెత్తుకొని వచ్చేదము. ఆకర్షణ, జాగ్రత్తగా వినాలి. ఇంతవరకు కురుగోడులో ఒక ఆకర్షణను గురించి చెప్పడం జరిగింది. ఆ ఆకర్షణ సూచన ఆకర్షణ. నేడు రేపు రాబోచున్న ప్రభు రాకడను గురించి అనేకమైన సూచనలు దైవ గ్రంథమైన బైబిల్ గ్రంథములో దేవుడు వ్రాయించి ఉన్నారు. ఆ సూచనలన్నీ కూడా నెరవేరిపోయాయి. గుర్తులన్నీ నెరవేరిపోయాయి. ఈ వారంలో కూడా మొన్న టర్కీలో, గ్రీసులో, ఆ దేశములలో భూకంపము, సునామీ వచ్చింది. బైబిల్లో యేసుక్రీస్తు వారు చెప్పారు, అక్కడక్కడ కరువులు, భూకంపాలు కలుగుతాయి, ఇవి నా రాకడకు ముందు జరుగుతాయి అని ప్రభువు చెప్పినట్లుగానే నేడు ప్రపంచములో ఆయన చెప్పినట్లుగానే జరుగుతూ ఉన్నాయి. అయితే మనము ఆయన యొద్దకు ఆకర్షింపబడడానికి సిద్ధపడాలి. లోకములో లోక ఆకర్షణకు చాలా మంది గురి అయిపోతున్నారు. వినాలి బాబు. అనేక మంది డబ్బుకు ఆకర్షితులై ఆ ధనమే వారికి స్థిరమనుకొని, డబ్బే స్థిరమనుకొని, డబ్బు చూడగానే వారు డబ్బుకు ఆకర్షితులైపోతున్నారు. ధనము చూచి ధనమునకు ఆకర్షితులై అందరూ వారి జీవితాల్ని, అందుకే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి శోధనలో, ఉరిలో, నానా విధములైన బాధల చేత తమ్మును తాము పొడుచుకొనిది. ఈ రోజున పొడుచుకుంటున్నారు, చంపుకుంటున్నారు, చనిపోతున్నారు. కారణం ఏంటంటే వ్యర్థమైన వాటికి ఆకర్షితులైపోతున్నారు. దేవుని యొక్క ప్రియ విశ్వాసులారా, మనము దేనికి ఆకర్షితులము కావాలి? ధనమునకు మనము ఆకర్షితులము కాకూడదు. బంగారమునకు మనము ఆకర్షితులము కాకూడదు. లోకములో ఉన్న దేనికి కూడా ఈ లోకములో అనేక మంది అనేక రీతులుగా ఆకర్షితులైపోతున్నారు. సంఘములలో కూడా కొంతమంది విశ్వాసులైన వారే, కొంతమంది యవన బిడ్డలు సంఘములో ఉన్న యవనస్తులను చూచి వారికి ఆకర్షితులైపోతున్నారు. కొంతమంది యవన కుమార్తెలు యవన కుమారులకు ఆకర్షింపబడి వారి జీవితాన్ని నాశనము చేసుకుంటున్నారు. అందుకే అయ్యగారు కీర్తనలో పాడుచు అంటాడు, పడుచు వారాలారా, పడుచు వారిని చూచి చెడు బుద్ధులను మీలో చేరానియకూడి. పడుచు వారాలారా, పడుచు వారిని చూచి చెడు బుద్ధులను మీలో చేరానియకూడి. పాప వృత్తిని మాను కొనుమి. మనసా శాపాలు నరకంబు సహింప లేవు. పాపవృత్తిని మానుకొనుమి. పాపమునకు ఆకర్షితులైపోతే ఆ పాపము ఎక్కడికి తీసుకుని వెళుతుందంటే పాతాళమునకు తీసుకుని వెళుతుంది. దేవుని వైపు చూడకుండా సృష్టిని కలుగు చేసిన దేవుని వైపు చూచి ఆయనకు ఆకర్షితులు కాకుండా ఆయనను నన్ను ఆకర్షించమని కోరుకోనకుండా లోక ఆకర్షణలకు గురైపోతే రేపు జరిగేది ఏమిటంటే నరకమునకు వెళతారు. దుష్టులను దేవుని
దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోతారు. లోకమునకు ఆకర్షితులైన వారందరి కోసం పాతాళము సిద్ధముగా ఉంది. ఎవరైతే ప్రభువుకు ఆకర్షితులైతారో వారిని గూర్చి ప్రభువే చెప్పిన మాట, ఆయన ఈ లోకమునకు వచ్చి ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ వెళ్ళే సమయంలో ఆయన చెప్పిన మాట దేవుని యొక్క వాక్యములో యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనములో జాగ్రత్తగా వినాలి. యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనములో చూస్తే, నేను భూమి మీద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన ఎడల అందరిని నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పాడు. ఆయన పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆయన అంటున్నాడు, నేను అందరినీ నా యొద్దకు నేను ఆకర్షించుకుంటాను. వినాలి, ఈ భూమికి కూడా ఆకర్షణ శక్తి ఉంది. అందుకనే ఒక బంతి అలా పైకి వేస్తే పైన ఆగిపోతుందా? మాట్లాడలేదు బాబు. ఆగిపోతుందా? బాల్ పైకి వేస్తే మాట్లాడలేదు. మీరు వేసి ఆఫ్ చేస్తారేమో, మరి ఆఫ్ చేస్తారేమో. పైకి వేసి ఆఫ్ చేస్తారా? ఆగంటారా? కరెంట్ ఏమంటారే అల్లే నింతుకో అంటారా? చెప్పండి, నిలబడుతుందా? నిలబడమంటే నిలబడుతుందా? భూమికి ఆకర్షణ శక్తి ఉంది. సూర్య కిరణములను భూమి ఆకర్షించుకుంటుంది. ఒక నీళ్లు కానీ ఏది పైకి వేసినా మరలా కింది పడాల్సిందే. మనం కూడా పైకి ఎగిరినా పైన నిలబడతామా? కింద పడతాం. ఒక గొప్ప కార్యం ఏమిటంటే ఈ భూమి అన్నిటినీ ఆకర్షించుకోగలిగింది. కానీ 2020 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన ప్రభువు ఒక రోజున ఆ ఒలివల కొండ మీద నుంచి తన శిష్యులను ఆశీర్వదిస్తూ ఆ ఆరోహణ కొండ మీద నుంచి ఆయన వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అందరినీ ఆకర్షించుకోగలిగిన భూమి ఆయనను ఆకర్షించలేకపోయింది, ఆపలేకపోయింది. వెళ్ళిపోయాడు వాళ్ళు ప్రభు పైకి. వెళ్ళిపోతూ అన్నాడు కదా, నేను వెళ్ళిపోయిన తర్వాత, నేను పరలోకమునకు వెళ్ళిన తర్వాత మీ అందరినీ ఆకర్షించుకుంటాను. అందుకనే సంఘము కూడా ఈ దినములలో చేయవలసిన ప్రార్థన ఏమిటంటే, ఇక్కడ పరమగీతములో వ్రాయబడినట్లుగా, ఓ నా ప్రాణప్రియుడా నన్ను ఆకర్షించుకో. దీనికి మరొక పేరు ప్రకటన గ్రంథము 22వ అధ్యాయములో వ్రాయబడిన మాట, ప్రభు అయిన యేసు రమ్ము అని ప్రార్థన చేయాలట. దానికి మరొక పేరు మరణాత. ప్రభువా రమ్ము, నన్ను కొనిపోవుటకు రమ్ము, నేను వస్తానయ్యా. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? నీవెన్ని ప్రార్థనలు చేసినా నన్ను రాకడకు సిద్ధపరచు అని ప్రార్థన చేయకపోతే నీవు చేసిన ప్రార్థన వ్యర్థమే. నీవెన్ని గంటలు ప్రార్థన చేసినా, నీవెంత ప్రార్థన పర్రాలువైనా, నీవెంత ప్రార్థనా పరుడవైనా, దేవా నీవు రాబోవచ్చున్నావు, నీవు త్వరలో రాబోవచ్చున్నావు, నీ వచ్చినప్పుడు నన్ను ఆకర్షించుకోయ్యా, నేను నీ దగ్గరికి వస్తాను అనే ప్రార్థన చేయకపోతే, లేకపోతే ప్రభు అయిన యేసు రమ్ము అనే ప్రార్థన చేయకపోతే వ్యర్థమే, నీ ప్రార్థన వ్యర్థమే. కనుక ప్రియులారా, ఆకర్షణలలో దేవుని యొద్దకు మనము రాకడకు మనము ఆకర్షింపబడాలంటే మొదటి ఆకర్షణ ఏమిటంటే, ఇదిగో సూచన. ఇంతవరకు కురువోడులో చెప్పినట్లుగా దేవుని గ్రంథములో ఎన్నో సూచనలు, ఎన్నో గుర్తులు చెప్పారు. ప్రభు రెండోసారి రావడానికి ఎన్నో గుర్తులు, ఆ గుర్తులన్నీ నెరవేరిపోయాయి. కరువులు అన్నారు, కరువులు. ఈ రోజున దేవుని కృపతో కరువు అనేది మనకు తెలియట్లేదు.
ఈ సంవత్సరములో వీళ్ళ మార్చి నెలలో ప్రారంభమైన ఆ లాక్డౌన్ బట్టి ఎంతమంది కరువుతో ఆకలితో చనిపోయారు, ఎంతమంది పని లేక చనిపోయారు. వలస కూలీలు ఎంతో దూరం వెళ్ళి వారి పని కోసము వెళ్ళిపోయి తిరిగి వచ్చిన తర్వాత తినడానికి లేక ఎంతమంది అలమటించారు. నేడు అనేక ప్రాంతాల్లో వచ్చుచున్న వర్షాలకు, వచ్చుచున్న వరదలకు, వచ్చుచున్న భూకంపాలకు, వచ్చుచున్న అకాలమైన పరిస్థితులకు ఎంతమంది తిండి లేక బాధపడుచున్నారు. ప్రభు చెప్పారు కరువులు వస్తాయని, ప్రభు చెప్పారు భూకంపాలు వస్తాయని, ప్రభు చెప్పారు యుద్ధాలు కలుగుతాయని, ప్రభు చెప్పారు మోసం ఎక్కువ అవుతుందని, ప్రభు చెప్పారు అకాల మరణాలు. ఇంటిలో నుండి బయటికి వెళ్ళిన వాడు తిరిగి ఇంటిలోనికి రాలేనని. ఆ దినాల్లోనే మనం ఉన్నాం అంటే సూచనలన్నీ నెరవేరిపోతున్నాయి. కాబట్టి ఈ సూచనే మనల్ని ఆయన రాకడకు ఆకర్షించుకోవాలి, మనం సిద్ధపడాలి, దగ్గర అవ్వాలి. ఇక రెండవ ఆకర్షణ పేరు ఏమిటంటే, మొదటిది సూచన ఆకర్షణ, రెండవది దర్శనము. అమ్మా వినాలి జాగ్రత్తగా. ప్రతి ఒక్కరు కూడా దర్శన అనుభవము కలిగి ఉండాలి. మోకరించి నీవు దేవుని చూచే స్థితి, దేవుని స్వరమును వినే స్థితి నీ జీవితంలో కలిగి ఉండాలి. ఈ రోజున ఇక్కడ సేవ ఆరంభమైన రోజు 2015 నవంబర్ 1వ తేదీన ఇక్కడ సేవ ప్రారంభింపబడింది. ఆ బయట కట్టిన ఆ పట్టనే, ఆ పట్ట కట్టినట్లుగానే ఫస్ట్ లో అలాగ పట్ట కట్టి కొన్ని వారాలు అటువైపు షామ్యాన వేసి, కొన్ని వారాలు ఏరిసి వారి ఇంటి దగ్గర కొద్ది రోజులు చేసి, తర్వాత ఈ స్థలంలోనికి వచ్చి కొద్ది రోజులు పట్ట కట్టి మరలా పందిరి వేసి, మరలా పందిరేసి, ఈ విధముగా ఆరంభమైన సేవ. ఒక రోజున మందిరములో అక్కడ కుమారుడు వేసిన ఆ యొక్క కొట్టములో ఒక రోజున మోకరించి ప్రార్థన చేస్తుంటే ప్రభు చెప్పారు, కుమారుడా వచ్చే సంవత్సరమునకు ఇక్కడ మందిరము కట్టబడుతుందని నీవు చెప్పు అన్నాడు. నా దగ్గర డబ్బులు లేవు. అప్పుడు చాలా మంది ఇప్పటికీ వారు నమ్మరు. నమ్మకపోతే వారి కర్మ, నాకేమొచ్చింది. నా దగ్గర అనుకుంటారు చాలా మంది ఇప్పటికీ పాస్టర్ శాంతిరాజ్ దగ్గర దండిగా డబ్బులు ఉన్నాయనుకుంటారు. నా దగ్గర డబ్బులు ఏం లేవు. ఇదిగో ఈరోజు నిన్నటి దినమున బైబిల్ బయటకు వచ్చిన రోజు కాబట్టి అయ్యగారు అన్నారు, వెండి బంగారముల కంటే, భూమి ఆకాశముల కంటే, వెండి బంగారముల కంటే గొప్ప దానమైన ఈ గ్రంథం మాత్రమే మా దగ్గర ఉంది తప్ప నిలువ సొమ్ము మా దగ్గర లేదు అని నేటికి సాక్ష్యము చెప్పండి. వచ్చినట్లుగానే ఖర్చు అవుపోతుంది దేవుని యొక్క సేవ. మీరు స్థలం కొరకు ఏదైనా సమర్పించుకుంటే దాన్ని అలాగే ఉంచుతున్నాం, ఎందుకంటే వాడితే అది దేవునికి మహిమ కాదు. పిల్లలు గమనించాలి. ఎందుకు అనంటే ఇది దేవుని సేవ. దర్శనం అనేది చాలా ముఖ్యము. బైబిల్ మిషనే దర్శనం, బైబిల్ మిషనే. బయలుపడెను నీ వాక్య సృష్టి, బయలుపడెను నీ వాక్య సంగము, బయలుపడెను నీ వాక్య బైబిలు, బయలుపడెను బైబిలు ప్రవక్తకు, వ్రాయబడే గాలిలో బైబిలు మిషన్ అను నామమును, వ్రాసిన ఆత్మకు స్తోత్రములు. దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్. దేవదాసయ్య గారికి దర్శనములో గుణవంతుడగు గురువు దైవదాసుండు, దైవ సన్నిధి యందు ధ్యానించుచుండా, సుగుణాల రాసి శ్రీ యేసు సుతునకు స్వర్ణక్షరములతో సత్కరించెను. దేవుడి యొక్క దాసుడు దేవదాసయ్య గారు ధ్యానము చేస్తూ ఉంటే దేవుడు చూపించినదే బైబిల్ మిషన్. ఇది దేవుడి మిషన్. దర్శనము
యేసు ప్రభువు పరలోకానికి వెళ్ళిపోయేటప్పుడు ఆ 120 మంది అక్కడ ఉన్నవారు, తన యొక్క శిష్యులైన వారు అందరూ కూడా అక్కడ నిలబడి ఆ మొదటి సంఘము చూస్తూ ఉన్నారు. ఆ 11 మంది శిష్యులు చూస్తూ ఉన్నారు. ప్రభు వెళ్ళిపోయారు, పరలోకానికి వెళ్ళిపోయారు. అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం నుండి, అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం నుండి ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా ఆకాశం వైపు చేరుచు వారికి కనబడుతుంది మొదటి దర్శనం. వారు చూస్తూ ఉన్నారు. ప్రభు వెళ్ళిపోయిన తర్వాత వారు చూచుచుండగా ఆకాశం వైపు ఇదిగో తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారికి కనబడి, గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వస్తారని వారితో చెప్పిరి. ఇది దర్శనం. ప్రభు వెళ్ళిపోయారు. ఆరోహణం అయిపోయిన తర్వాత తన శిష్యులైన వారు ఆకాశం వైపు చూస్తూ ఉంటే వారికి కనబడుతుంది దర్శనం. ఎందుకు మీరు చూస్తున్నారు? ప్రభు పరలోకానికి వెళ్ళిపోయారని ఎందుకు చూస్తున్నారు? ఏ రీతిగా వెళ్ళారో ఆ రీతిగానే ఆయన మరలా వస్తారు అని ఇద్దరు మనుషులు వారికి కనబడ్డారు. వారు దర్శనం చూచారు. అది క్రైస్తవ సంఘం మొదలుకొని నేటి వరకు అనేకులకు దైవ దర్శనం, దేవుని యొక్క దర్శనం. కొంతమందికి ప్రభు త్వరగా వస్తున్నారని దర్శనం. ఓ భక్తురాలు ప్రార్థన చేస్తూ ఉంటే బైబిల్ విషయంలో ఆమె దగ్గరికి వచ్చి ప్రభు చెప్పారటమ్మా, నేను సిద్ధముగా ఉన్నాను రావడానికి. బైబిల్లో వ్రాయబడిన వాక్య ప్రకారముగా ద్వారము దగ్గరే ఉన్నాను అని ఆమెతో చెప్పారు. ప్రభు చాలా దగ్గరగా ఉన్నారు. అమెరికా దేశంలో కొంతమందికి ప్రభు కనబడి, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని ఒక స్వరం నిలబడి ఒక దేవదూత అలా చెప్పి వెళ్ళిపోయింది. ఎన్నో దర్శనం ప్రభు రాకడను మనకు దగ్గర చూపిస్తుంది. దర్శనం యొక్క ఆకర్షణ మనందరము కలిగి ఉండాలి. సూచనలు చూచినప్పుడు ప్రభు రాకడ దగ్గరగా ఉందని సూచనలే మనము ఆకర్షింపబడే వారముగా. సూచన ఆకర్షణ, రెండవది దర్శన ఆకర్షణ, మూడవది వాక్య ఆకర్షణ. దేవుని వాక్యం వినే కొలది, దేవుని మాటలు వినే కొలది మనలో దేవుని యొక్క రాకడకు మనం ఇంకా దగ్గర అవ్వాలి, సిద్ధపడాలి. చాలా మంది దేవుని మాటలు విని మరలా లోకంలోనికి వెళ్ళిపోయేవారు ఉన్నారు. ఎందరో వినే కొలది ఆయనకు మనం దగ్గర అవ్వాలి, ఆకర్షింపబడాలి ఆయన దగ్గరికి. ప్రియులను గమనించాలి. వాక్య ఆకర్షణ లూకాసు సువార్త 21వ అధ్యాయము 31వ వచనము నుండి చూస్తే, అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకొనుడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. ఆకాశమును భూమియు, ఈ మాట బాగా వినాలి, ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రము గతింపవు. దేవుని మాట నిజమా అబద్ధమా? మాట్లాడలేదు. కొంతమంది మాట్లాడలేదు. డౌట్ ఉందా? నిజమా అబద్ధమా? చెప్పండి. సత్యమా కాదా? చెప్పండి. మార్టిన్ లూథర్ అన్నాడట, ఈ బైబిల్ని బయటకు తీసుకుని వచ్చినప్పుడు మార్టిన్ లూథర్ స్నేహితుడు అన్నాడట, నీవే బయటకు తీసుకుని వచ్చావంటే నిన్ను చంపుతారు పోపులు, కాబట్టి
తెచ్చావు కానీ నేను తేలేదని ఒక అబద్ధం చెప్పు అన్నారట. అప్పుడు మార్టిన్ లూథర్ అన్నాడట, నేను అబద్ధం చెప్పను, నేనే బైబిల్ బయటికి తెచ్చానని చెప్తా అని అంటూ ఒక మాట అన్నాడట. నేను చనిపోయినా సత్యము చనిపోదు అన్నాడట. నేను చనిపోయినా సత్యము చనిపోదు. ఇప్పటికీ ఈ బైబిల్, మార్టిన్ లూథర్ ద్వారా బయటకు వచ్చిన ఈ బైబిల్, దేవుడు బయటకు తీసుకుని వచ్చిన ఈ బైబిల్ 503 సంవత్సరాలకు దాటి 504వ సంవత్సరంలోనికి అడుగు పెట్టింది. దేవునికే మహిమ కలుగును గాక. కనుక ప్రియులారా, దేవుని మాటలు సత్యము. ఒకవేళ నీకు కొంతమంది వాక్యం విని విని జ్ఞానం ఎక్కువైపోతుంది, వాళ్ళకి తెలివి ఎక్కువైపోతుంది. అప్పుడే అట్లా వస్తారు కదా, మన పాస్టర్కి పిచ్చి పట్టింది చెప్తుంటాడు. ఎప్పుడు చూసినా రాకడ రాకడ రాకడనే చెప్తుంటాడు. ఎప్పుడు వస్తుంది లేరా రాకడ? ఏనప్పా భర్తదంతారా అని మాట్లాడుకుంటాడు ఎగతాళి. జ్ఞానము ఒక్కొక్కసారి జ్ఞానం అంటుందట, జ్ఞానమునకు శక్తి తక్కువై జ్ఞానం అంటుందట, రాదులే మనసాక్షి అంటుందట, రాడులే అని వాక్యం అంటుంది, వస్తాడు. ఆ వాక్యాన్ని ఎవరైతే నమ్ముతారో దేవుని మాట సత్యం, ఇందాక చదివినట్లుగా ఆకాశము గతించిన భూమి గతించిన ఆయన మాటలు చెప్పండి గతించిపోయేవి కాదు. ఇవి గతించిపోతాయి. భూమి ఆకాశం గతించిపోతాయి, సూర్యుడు చంద్రుడు అన్ని గతించిపోతాయి. సూర్య చంద్రులు గతించిన భూమి ఆకాశము నశించిన మారని దేవుడే మన యేసుడు, మారని దేవుడే మన యేసుడు. చెప్పండి. తరాలు మారిన యుగాలు మారిన మారని దేవుడే మన యేసుడు, మారని దేవుడే మన యేసుడు. తరాలు మారిన యుగాలు మారిన భూమి మారిన ఆకాశం మారిన ఆయన మాటలో మార్పు లేదు, ఆయన వాక్కులో మార్పు లేదు. వస్తానన్న ప్రభు వస్తారా రారా? చెప్పండి. ఆడి తప్పనట్టి దేవుడు మన దేవుడు. అవునా? వధువు సంఘం అనే పాటలు కూడా పాడుకుంటాం. ఏమని? ఆడి తప్పని వాడు రాక. వధువు సంఘం అనే కీర్తనలయ్య గారు అంటున్నారు, ఆడి తప్పని వాడు రాక అట్టేయుండడను చున్నది. అంటే మాటిచ్చాడు వస్తానని, నేను మరలా వస్తాను, నేను మీ అందరిని ఆకర్షించుకుంటాను, నా దగ్గరికి కొనిపోతాను అని చెప్పిన ప్రభువు వస్తారా రారా? చెప్పండమ్మా. నువ్వు నమ్మకపోతే నీ ఇష్టం, నువ్వు సిద్ధపడకపోతే నీ ఇష్టం. ఆయన రావడము నిశ్చయము, ఆయన రావడము ఖచ్చితం, ఆయన వాక్కు నిజం. నీవు నమ్మాలి. నీ జ్ఞానం వద్దన్నా మనం పాడుకుంటాం, రాకడ పాటలు అయ్యగారు పాడతారు. నమ్మరా తను చూచోపి నరుడు చేపుచున్నను, నమ్ముచుండుము దేవుని, నమ్ముచుండుము దేవుని వ్రాత వాక్యము సత్యమంచు, నెమ్మది నీకప్పుడే కల్గు. ఏం నమ్ముతావు లేరా? కొంతమంది అంటారు, ఏం చర్చికి వెళ్తావు లేరా, ఏం నమ్ముతావు ఏసయ్యను? ఏ పిచ్చోడి రా నువ్వు, నీకు పిచ్చి పట్టిందమ్మా నీకు. ఎందుకు మందిరానికి వెళ్తావు? అసలే కూలు ఎక్కువ ఉన్నాయి, పనులు ఎక్కువ ఉన్నాయి, ఒప్పందాలు ఉన్నాయి, కొంచెం కూలి వస్తుంది సంపాదన, పిచ్చి పట్టింది నీకు అంటారా? నమ్మరాదని మనుషుడు చెప్పిన అయ్యగారు అన్నారు, నమ్ముచుండుము దేవుని,
చెప్పండి, ఏం చేయాలి? పాట పాడితేనే అర్థమైపోవాలి మీకు. నమ్ముచుండుము దేవుని. నమ్మొద్దని చెప్తే ఏం చేయాలంట? మనం మాట్లాడలేదు. నమ్మాలా వద్దా? ఎందుకు నమ్మాలో పాడాలి కదా. వ్రాత వాక్యము సత్యమంచు నెమ్మది నికపుడే కల్గు. ఈ వ్రాత సత్యమా కాదా? సత్యమని నమ్ము. వాక్య ఆకర్షణ. వాక్యం వినే కొలది క్రీస్తు యొక్క రాకడకు మనం దగ్గరవాలి. వాక్యం వినే కొలది ఆ రాకడకు మనం ఆకర్షితులము కావాలి. ఎప్పుడు వస్తావయ్యా నీవని మనసాక్షి చెబుతుంది, జ్ఞానము చెబుతుంది, నమ్మొద్దని. గమనించాలి. దైవజనుడు పాడచ్చు అంటారు, నమ్మరాదనచ్చు మనసు నచ్చచేపుచున్నను. నీ మనసు చెప్తుంది, ఏ నమ్మదవలేని. నమ్మరాదనుచు నమ్ము చేపుచున్నను. నమ్మరాదనుచు యపవాది నచ్చచేపుచున్నను. నమ్ముచుండుము దేవుని. ఎవరు నమ్మొద్దని చెప్పినా ఏం చేయాలి? మీరు మాట్లాడకపోతే నాకు నీరసం వచ్చేస్తుంది. సత్యమా కాదా? చెప్పండి అయ్యా, సత్యమా కాదమ్మా? గట్టిగా చెప్పాలి. అబద్ధమా? నిజమా? నిజము కాబట్టే ఇన్ని సంవత్సరాలు బోధ జరుగుతుంది. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యము సత్యము. అందుకనే యేసు మృతి పొంది తిరిగి లేచరని మీరు నమ్మిన ఎడల, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనములో, 4వ అధ్యాయం 14వ వచనములో యేసు మృతి పొంది తిరిగి లేచనని మీరు నమ్మిన ఎడల, అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. గమనించాలి. యేసు మృతి పొంది తిరిగి లేచారని మీరు నమ్మితే ఇంకొకటి కూడా నమ్మాలేమని, నేడు రేపు ఆయన రాబోచున్నాడు. క్రీస్తునందు మృతులైన వారి ఆత్మలను వెంట పెట్టుకొని రాబోతున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకున్నాడు. రవి కోటి తేజుడు రమ్యమైన చపలు. రవి కోటి తేజుడు రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా భూలోకమంతా చపలు. యేసు రాజుగా భూలోకమంతా రవి కోటి తేజుడు రమ్యమైన
కనిపెట్టే ప్రార్థన చేసి సిద్ధముగా ఉండు. కనిపెట్టే చంకకు చేరాలి. యేసు రాజుగా గట్టిగా పాడదాం. లోకమంతా యేసు రాజుగా, లోకమంతా ఇలాగా ప్రభు రాబోతున్నారు. ఈ మాటలు బైబిల్లో రాయబడ్డాయి. ఈ వాక్యము మనం వింటే ఈ వాక్యమే మనల్ని ఆకర్షిస్తుంది ఆయన రాకకు. ఇక నాలుగవదిగా చూచినట్లయితే మొదటిది సూచన ఆకర్షణ, రెండవది దర్శన ఆకర్షణ, మూడవది వాక్యాకర్షణ, నాలుగవది విమోచన ఆకర్షణ. జాగ్రత్తగా జాగ్రత్తగా విమోచన కలగబోతుంది త్వరలో. దేవుడు మనందరినీ కూడా విమోచింపబోచున్నాడు. బైబిల్ గ్రంథములో మనము చూసినట్లయితే లూకా సువార్త 21వ అధ్యాయము 28వ వచనాన్ని చూస్తే, లూకా సువార్త 21:28 ఇవి జరగనారంభించినప్పుడు ధైర్యం తెచ్చుకొని, బాగా వినాలి, లోకంలో సూచనలు జరుగుతూ ఉన్నాయి, లోకంలో గుర్తులన్నీ నెరవేరిపోతున్నాయి. ఎటు చూసిన మరణాలు, ఎటు చూసిన యుద్ధములు, ఎటు చూసిన కరువులు, ఇవన్నీ కలుగుతూ ఉన్నాయి. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని భయపడకండి. క్రీస్తు బిడ్డలారా, క్రీస్తు సంఘమా, రాకడకు ఎదురు చూచే ఓ విశ్వాసి, నీవు ధైర్యము తెచ్చుకో. నీవు భయపడవద్దు. ఎందుకు భయపడవద్దంటే మీ విడుదల, చదువు నాయన, మీ విడుదల సమీపమైనది. మిమ్మల్ని విడిపించడానికి దేవుడు రాబోతున్నాడు. మనల్ని విమోచించడానికి ప్రభు రాబోచున్నాడు. దేని నుండి విడుదల? అమ్మా అయ్యా బాగా వినండి, అర్థం చేసుకోండి. దేని నుండి విడుదల? ఒంటిలో శ్రమ అన్నారు అయ్యగారు. శ్రమ లేని వారు ఎవరైనా ఉన్నారా? ఈ శరీరంలో బాధ లేని వారు ఎవరైనా ఉన్నారంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ, ఏదో ఒక శ్రమ, ఒంటిలో శ్రమ. అదే ఆరోగ్యము కావచ్చు, అది మనస్సులో ఏదైనా బాధ కావచ్చు, ఎవరో మాట్లాడిన మాటలు కావచ్చు. ఒంటిలో శ్రమ అంటే శరీరంలో బాధ, అనారోగ్యము. రెండవది అయ్యగారు అన్నారు, ఇంటిలో పోరాటము. ఈ లోకములో ఒంటిలో మాత్రమే కాకుండా ఇంటిలో పోరాటము. గృహం అనేది ఒక పోరాటము. గృహములో ఎన్ని పోరాటములు, కుటుంబములో పోరాటము, భర్తను బట్టి పోరాటము, భర్తతో భార్యకు పోరాటము, మార్పు చెందని భర్త, త్రాగుబోతు భర్త అయితే ఆ భార్య పోరాటము. తన బిడ్డల్ని పోషించుకోవడానికి అనంతగా పోరాడాలో కుటుంబములో. భార్య మంచిది కాకపోతే ఆ భర్త యొక్క పోరాటము, భార్యతో పోరాటము, తల్లిదండ్రులతో పిల్లల పోరాటము, పిల్లలతో తల్లిదండ్రుల పోరాటము, ఇంటిలో పోరాటము. మొదటిగా ఒంటిలో శ్రమ, రెండవదిగా ఇంటిలో పోరాటము. పోరాటము లేని ఇల్లు ఉన్నదా? ఎన్నో పోరాటాలు, ఎన్నో అవమానములు. ఇక మూడవదిగా అయ్యగారు అన్నారు, ప్రియులారా, బయట హింసలో, బయట వారి ద్వారా హింసలో, వారి బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, తెలిసిన వారు కావచ్చు, సంఘములో వారు కావచ్చు, బయట వారి యొక్క హింసలు, ఇవన్నీ జీవితంలో
ఎన్ని పోరాటములు ఈ సేవలో, ఏ తప్పు చేయకుండా, ఏ నేరము చేయకుండా, ఎన్ని మాటలు, ఎన్ని అవమానములో, బయట వారి ద్వారా ఎంత పోరాటమో, ఎన్ని హింసలు, ఎన్ని బాధలు. అయితే ఆయన ఎందుకు రాబోతున్నాడు అంటే ఈ సేవలన్నీ తప్పించడానికి, ఇంటిలో పోరాటం తీసివేయడానికి, ఒంటిలో శ్రమ తీసివేయడానికి, బయట వారి ద్వారా శ్రమలు తీసివేసి మనందరిని విడిపించి విడుదల చేసి మోక్షలోకమునకు పరలోకమునకు విమోచించడానికి, విడుదల కలిగించడానికి రాబోతున్నాడు. దీని పేరే విమోచన కర్షణ. విమోచించడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకేం శ్రమలు లేవు మనకు. భూమి మీద ఉన్నంత వరకే శ్రమలు, భూమి మీద ఉన్నంత వరకే కన్నీళ్ళు, భూమి మీద ఉన్నంత వరకే బాధలు. అక్కడికి పోయిన తర్వాత ఇంకేమి లేవు. బైబిల్లో రాయబడింది కదా, అక్కడికి వెళ్ళి ఏడుస్తే ఆయన ఏమంటాడట? ఏమంటాడమ్మా? మీ పుట్టింటికి వెళ్ళి కూతురు భర్తతో బాధలు ఎక్కువైపోయి, సమస్యలు ఎక్కువైపోయి, అలసిపోయి, బాధలతో అలసిపోయి తండ్రింటికి వెళ్ళి తల్లిదండ్రుల దగ్గర కూర్చొని నానా ఏడుస్తూ ఉంటే ఆ తండ్రి ఏం చేస్తాడు? దగ్గరికి వచ్చి ఏం చేస్తాడు? భుజం మీద చేయేసి, ఈ అమ్మ నేను చచ్చిపోయానా అంటాడు కదా. నేను బ్రతుకున్నాను కదా, నీకేంటి సమస్య ఉంది కదా ఏడుస్తున్నావు? నేనున్నాను కదా. తల్లి అంటది, అమ్మా నేనున్నాను కదా, మీ నాన్నున్నాడు కదా, ఎందుకు ఏడుస్తావు? ఏడవద్దమ్మా, నీ కన్నీళ్ళు మేము చూడలేమంటదే. ఆ తండ్రి కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అంటాడట, నీవు ఏం ఏడ్చినా భూమి మీదే ఏడ్చావు, ఏం బాధలు పడ్డా భూమి మీదే బాధపడ్డావు, ఎక్కడొచ్చి ఏడిస్తే నేను ఊరుకోనని ఆయన మన దగ్గరికి వచ్చి మన కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. చెప్పకుండా విమోచన కర్షణ, విడుదల కలిగించి మనల్ని ఆకర్షింపబోతున్నాడు. ఆయన అన్నాడు కదా, నేను వెళ్ళిన తర్వాత మీ అందరిని ఆకర్షించుకుంటాను. ప్రియురాలంటుంది కదా, ఇదిగో నన్ను ఆకర్షించు, మేము నీ యొద్దకు పరుగెత్తుకొని వస్తాను. లాస్ట్ మాట మహిమకర్షణ. ప్రియులను గమనించాలి. శ్రమలను గురించి ఇందాక ఈ బాధలన్నింటిని విడిపిస్తాడు అన్న దాని గురించి మరొక వచనాన్ని చదవని. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11-12 వచనాలు. 5:11-12 త్వరగా. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, బాగా వినాలి, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. మీరు ఇక్కడ ఎన్ని బాధలు పడుతున్నారో క్రీస్తు కొరకు. కొంతమంది సంఘములో అనిపించుకుంటున్నారేమో, ఎవరైనా మిమ్మల్ని అంటున్నారేమో, మీరు బాగానే మంచి చేస్తున్నారు, దేవుడి మహిమ కొరకే, సేవ వృత్తి కొరకే మీరు పని చేస్తుంటే మిమ్మల్ని ఎవరైనా అంటున్నారేమో. ఆయన అంటున్నారు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పడుకున్నప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషించి ఆనందించు అంటే అన్నారా? అనుకోండి, నేను చేసేది దేవుని పని కదా, నేను దేవుని కొరకు కదా చేసేది, ఎవరేమనుకుంటే నాకేంటి? ఆయన అంటున్నారు, మీరు అలాగ అనుకుంటే, ఓర్చుకుంటే పరలోకమందు మీ ఫలము అధికమగును. అలా కాకుండా నన్ను ఎందుకు అనాలి, నేను ఎందుకు అనిపించుకోవాలి అని అన్నావా, పరలోకములో నీకు ఫలము లేనట్లే. విమోచన కర్షణ, శ్రమలన్నింటిలో నుండి విమోచించడానికి ప్రభువు రాబోచున్నాడు. ఇక 5వదిగా చూస్తే మహిమాకర్షణ, నిత్య మహిమలోనికి ప్రభువు మనల్ని కొనిపోబోచున్నాడు త్వరలో. ఈ సూర్యుని వెలుగు లాంటిది కాదు దేవుని మహిమ. అందుకనే సూర్యుని వెలుగు పగలని, చంద్రుని వెలుగు వెన్నెలని
నక్షత్రాల వెలుగు కాంతి అని పిలువబడితే దేవుని యొక్క వెలుగు ఏమిటంటే మహిమ. అది అధికమైన మహిమ, అది సమీపింపరాని మహిమ. ఆ మహిమలోనికి ప్రభు నేడో రేపో వచ్చి మనల్ని కొనిపోవనై ఉన్నాడు. అందుకే పేతురు రాసిన పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం, 5వ అధ్యాయం 4వ వచనం చదువుతారు. తన నిత్య మహిమకు క్రీస్తునందు. ఏ మహిమ చెప్పండి? సూర్యుని మహిమ రాత్రి పగలు ఉంటుందా? మాట్లాడలేదు, నేను నిలబడ లాస్ట్ అయిపోయింది. సూర్యుని మహిమ రాత్రి పగలు ఉంటుందా? చంద్రుని మహిమ రాత్రి పగలు ఉంటుందా? రాబోచున్న మనల్ని ఆకర్షించుకోవడానికి రాబోచున్న యేసయ్య మహిమ ఏంటో తెలుసా? మనం వెళ్ళే రాజ్యం ఏంటో తెలుసా? నిత్య మహిమ. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు మీరు కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. తన నిత్య మహిమకు దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. తన నిత్య మహిమకు తీసుకొని వెళ్ళడానికి నేడో రేపో రాబోచున్నాడు. కొంచెము కాలము శ్రమలు మనల్ని. భూమి మీద ఏదైనా కావచ్చు, భూమి మీద ఏదైనా కావచ్చు, నువ్వు పడేవే శ్రమలు అంటే అది ఒప్పుకోడు దేవుడు. ఈ బైబిల్ బయటకు తీసుకుని వచ్చిన మార్టిన్ లూథర్ పొందిన శ్రమలు మనం పొందామా? రాత్రింపగలు నిద్ర మానేసి అన్నం మానేసి ఈ బైబిల్ తర్జుమా చేయడానికి ఎంత శ్రమ పడ్డాడో. ఒక రోజునట మార్టిన్ లూథర్ గారు, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోనండి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అని వాక్యం చెబితే మార్టిన్ లూథర్ గారిని కొట్టడానికి వచ్చారట. ఏంటి దినాలు చెడ్డమంటున్నావు? ఏంటి నువ్వు? ఏం దినాలు చెడ్డమంటున్నావు? నువ్వు చెడ్డ దినాల్లో ఉన్నావా మేము అని చెప్పి గొడవ వేసుకున్నాను, చంపడానికి ప్రయత్నం చేస్తున్నాను. వాళ్ళు పొందిన శ్రమలు మనకున్నాయా? ఈరోజున ఒక మాట అంటే కొంతమంది మందిరం మానేస్తారు. దేవుని కొరకు నీవే శ్రమ పడుతూ ఉన్నావు. ఆయన అంటున్నారు నిన్ను నిత్య మహిమకు తన నిత్య మహిమకు నిన్ను పిలిచిన దేవుడు నీవు కొంచెం కాలం శ్రమ పడిన పిమ్మట తానే నిన్ను స్థిరపరిచి బలపరుస్తాడు. అనిత్య మహిమలోనికి మనం తీసుకుని వెళ్ళడానికి మన మీదికి ఆ మహిమను కుమ్మరిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 60వ అధ్యాయం, యెషయా గ్రంథం 1వ వచనం, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం. మీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. దేవుని మహిమ మన మీదకి వస్తూ ఉంది. ఎందుకు? మనం ప్రార్థన చేసినప్పుడు, మనం మోకరించినప్పుడు, మనం ఆరాధనలో ఉన్నప్పుడు దేవుని మహిమ, ఆ మహిమ మనకు తెలియకుండా మనల్ని ఆవరిస్తూ ఉంది. ఆ మహిమ మనకు తెలియకుండా మన దగ్గరికి వస్తూ ఉంది. ఆ మహిమ మనకు తెలియకుండా మన వారికి వస్తుంది. ఆ మహిమ మనకు తెలియకుండా ఈ సేవలో, మందిరాల్లో, ఆరాధనలో నింపబడుచున్నది మహిమ. ఎందుకు అంటే మనము త్వరలో ఒక మహిమకు వెళ్ళబోవచ్చున్నాము. ఒక మహిమకు దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళబోవచ్చున్నాడు. ఆ మహిమ ఏమిటంటే నిత్య మహిమ. ఆ మహిమ ఏమిటంటే నూతన యెరూషలేము. ఆ మహిమ ఏమిటంటే ఆయన రాకడమే మనల్ని తీసుకుని వెళ్ళబోవచ్చున్నాడు ప్రభు. అందుకే మన మీద తన మహిమను కుమ్మరిస్తూ ఉన్నాడు. ఎంతమంది మహిమతో నింపబడతారో వారే ధన్యులు. మహిమ కావాలా వద్దా? వద్దనుకుంటే మహిమ రాజ్యము లేదు, నిత్య మహిమ లేదు. నిత్య మహిమకు పిలిచాడు దేవుడు. మరొక వచనములో కూడా మనము చూస్తే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. మన పౌరస్థితి
స్థితి పరలోకమందు మన పౌర స్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు బాగా వినాలి. మన ఆశ ఎక్కడుంది చెప్పాలి. మాది భూదాల్లో ఉందయ్యా అని భూదాల్లో అంటారు. మాది కురుగోడులో ఉందయ్యా అని కురుగోడలో అనొచ్చు. మాది గోడాల్లో ఉందయ్యా అని గోడాల వారు అనొచ్చు. తలమామి నుండి వచ్చిన సుందరం మా ఇల్లు మాదంతా తలమామిల్లో ఉందనొచ్చు. ఏ ఊరి వారు ఆ ఊరిలో ఉండొచ్చు. కానీ దేవుని పిల్లలమైన మన పౌరస్థితి ఎక్కడుందట? మన ఆస్తి ఎక్కడుందట? పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకొని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును బాగా వినాలి. ఆయన వచ్చినప్పుడు ఈ దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. కొట్టండి చెప్పండి. ఈ రూపం ఉన్నది మనకు. ఈ దీన శరీరం ఎలా మారిపోతుందట? తన మహిమ గల రూపమునకు సమరూపముగా ఆయన రూపములోనికి మార్చబడతాం. ఆయన వచ్చినప్పుడు మరొక వచనం ప్రియులారా, పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడవారిని మహిమ కిరీటమును పొందుదురు. దేవుడు తన నిత్య మహిమకు తీసుకుని వెళ్ళి నిత్య మహిమలో మనల్ని ఉంచి మనకు మరొకటి పెడతాడట. ఏమిటంటే వాడవారని మహిమ కిరీటం. ఇంత భాగ్యం మనకుంటే ఇక్కడ కొన్ని బాధలు వస్తే, కష్టాలు వస్తే ఏం వెళ్తావులే వారం మందిరానికి, బాధలు ఎక్కువైపోయి యేసయ్య నేను నమ్ముకుంటావులే, దేవుడు నమ్మనోళ్ళే బాగున్నారులే అని అనుకుంటున్నావు. కొన్నిసార్లు కొంచెము కాలం శ్రమ పడితే దేవుడు మన కొరకు ఏం పెట్టాడట? నిత్య మహిమ. ఏ మహిమ? ఏ రూపంలోనికి మారుతాం? ఆయన వచ్చినప్పుడు ఆయన రూపం మనకు వస్తుంది. ఆయన ఎలా ఉంటాడో మనం అలా మారిపోతాం. ఆయన రాకడలు ఎత్తపెడతాం. ఎవరైతే ఆయన ద్వారా ఆకర్షింపబడతారో వారే ధన్యులు. లేదా ఈ లోకములు విడిచిపెట్టబడితే 7 ఏళ్ల మహాశ్రమలు ఉన్నాయి. ఇప్పుడు పొందే శ్రమలు లాంటివి కాదు. ఇప్పుడు వినాలి. 7 ఏళ్ల శ్రమలు ఎలా ఉంటాయంటే, ఇక్కడ ఏడ్చేవాడు ఇక్కడ ఏడుస్తాడు, అక్కడ ఏడ్చేవాడు అక్కడ ఏడుస్తుంటాడు, ఇక్కడ ఏడ్చాము ఇక్కడ ఏడుస్తుంది, అక్కడ ఏడ్చాము అక్కడ ఏడుస్తాడు. తల్లి జాడ పిల్లకు ఉండదు, పిల్ల జాడ తల్లికి ఉండదు. తల్లి ఏడుస్తుంటే ఇప్పుడైతే కూతురు వచ్చి ఏడ్చొద్దమ్మా అనొచ్చు, కూతురు ఏడుస్తుంటే తల్లి వచ్చి ఏడవద్దమ్మా అనొచ్చు, తండ్రి ఏడుస్తుంటే కొడుకు వచ్చి ఏడవద్దు నాన్న అనొచ్చు. అప్పుడు ఎవరికి సంబంధము లేదు. నీవిప్పుడు మహిమాకర్షణలోనికి వెళ్ళకపోతే రేపు నీవు శ్రమల్లో ఉండిపోవలసి వస్తుంది. శ్రమలు కావాలంటే బాబు, శ్రమలు కావాలంటే నీ ఇష్టం వచ్చినట్లుగా నీవు బ్రతకొచ్చు. దేవదాసయ్య గారు అన్నారు, 7 ఏళ్ల శ్రమలు చిన్న నరకం అట. ఏ నరకం? పెద్ద నరకం కింద ఉంది. అసలు నరకం 7 ఏళ్ల శ్రమలు. 7 ఏళ్ల శ్రమల్లో ఉంటావా? ఇంకా మార్పు లేకపోతే, నీ మాట మారకపోతే, నీ ఆలోచనలు మారకపోతే, నీ అలవాట్లు మారకపోతే, నీ పద్ధతులు మారకపోతే, కొంతమంది ఇంకా నశం చిక్కేవారు, కొంతమంది ఇంకా మందు త్రాగేవారు దేవుని నమ్మి, కొంతమంది ఇంకా బీడీలు త్రాగేవారు, సిగరెట్లు త్రాగేవారు. దయచేసి ప్రభు రాబోచున్నాడు. ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. దేవుడు అంటున్నాడు, నిత్య మహిమకు నిన్ను తీసుకుని వెళ్ళాలి. అయితే నీవు నా కొరకు జీవిస్తేనే నీకు నిత్య మహిమ. లోకమునకు ఆకర్షితులైతే నిత్య నరకానికి వెళ్ళవలసి వస్తుంది. నిత్య మహిమ కావాలో నిత్య నరకము కావాలో నీవే తీర్మానం చేసుకో. ప్రభు రాబోచున్నాడు. ఆయన రాకకు సిద్ధపడదాం. మోకరిద్దాం. నా రూపమే